ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ సారథ్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై సాయంత్రం 3 గంటలకి వినుకొండ పట్టణంలో ఉన్న అన్ని వార్డుల పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా, రాష్ట్ర బీసీ నాయకులు భక్తులు శ్రీనివాసరావు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీసీఎల్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్లో పట్టారు మొన్నోళ్ళు ఇక్కడ కొంచెం క్రాస్ కొండి గురు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం స్థానిక విజయ రెసిడెన్సీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ మస్తాన్ వలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జైభీంరావు భారత్ పార్టీ పల్నాడు, గుంటూరు జిల్లాల సమన్వయకర్త మరియు నరసరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోదా జాన్ పాల్. అయితే మనం 1-2 విషయాల మీద బాగా చర్చిద్దాం. 2-3 విషయాలే ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలు షమీ గారు ఎక్కడో నెల్లూరు ప్రాంతం నుండి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వస్తున్నటువంటి మస్తాన్ వలి ఈ ప్రాంతంలో, వీళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏలు కావచ్చు, గత కాలం నుండి ప్రజా పోరాటాలు కావచ్చు, కులపరమైనటువంటి మతపరమైనటువంటి వారి యొక్క సమస్యల మీద కావచ్చు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధికారుల మీద నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ కేసులు బనాయిస్తే కొన్ని రోజుల పాటు, నెలల పాటు సబ్జెక్టులో ఉన్నప్పటికీ తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పోరాటాలు ఆగినాయా, మెట్టుకు మెట్టు పోరాటాలు పెరిగినాయి అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనం గమనించాలి. అయితే ఈరోజు ఒక మతపరంగా హిందూ మతోన్మాదంతో బీజేపీ పుట్టకముందే ఆర్ఎస్ఎస్ ద్వారా ఈరోజు కులాల వారీగా, మతాల వారీగా విడగొడుతూ ఓ పక్క క్రైస్తవుల మీద, మరో పక్క ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని అరికట్టాలంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళిత, క్రైస్తవ, ముస్లింలు ఏకమై ఉన్నారా? ఈరోజు మనం సమస్య వచ్చినప్పుడు, ఓ సమస్య మీద ఒక ఉద్యమ నాయకుడిగా మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్తున్నటువంటి మన ప్రాంతాల్లో దళిత క్రైస్తవులు, క్రైస్తవ ముస్లింలు ఏకంగా ఉన్నావా? ఇది కదా మనలో ఐక్యత లేనటువంటి సందర్భంలో కదా ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి మనం ఇచ్చేటటువంటి అవకాశం అనేటటువంటి విషయాన్ని ఎందుకు వేదికల మీద మాట్లాడిన తర్వాత, మన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఎందుకు ముస్లింగానే, క్రైస్తవులుగానే, దళితులుగా చూస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు బీజేపీ మత ఉన్మాదాన్ని ప్రవర్తిస్తుంది కాబట్టి బీజేపీకి ఓటు వేద్దాం. ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్యే మనకు మద్దతు తెలిపితే ఎంపీకి ఇవ్వకుండా ఎమ్మెల్యేకి వేద్దామని చెప్తా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క శాసనసభ్యుడైనా, కనీసం ఎంపీ పక్కన పెడితే ఏ ఒక్క శాసనసభ్యుడైనా మన ప్రాంతాల్లో మన పోరాటాలకు మద్దతు తెలిపి అసెంబ్లీలో తమకున్నటువంటి 5 నిమిషాల వ్యవధిలో 1 నిమిషం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు వేయాలి? వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అంటున్నారే తప్ప వీళ్ళు ఎవడూ కాదు. మనకంటూ స్వతంత్రులు ఉన్నాం, మనకంటూ మన పార్టీలు. ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు దళితులు కావాలంటున్నారు. దళితులుగా గతంలో మరి మాయావతిగా ఉన్నటువంటి బీఎస్పీ పార్టీకి ఎందుకు మద్దతు తెలపకూడదు?
స్వతంత్రంగా నిరంతరం మనతో కలిసి ప్రయాణం చేస్తున్న మన పార్టీలకి అయితే స్వతంత్రంగా ఎంఐఎంకి ఎందుకు మద్దతు తెలపకూడదు? ఈరోజు మనం శాసనసభ్యులను గెలిపిద్దాం. ఈ శాసనసభ్యులంతా గుంపుగా ఎవరికి మద్దతు తెలుపుతా ఉన్నారు? అదే బీజేపీకి కదా. రండి, మేము సిద్ధం అంటున్నటువంటి ప్రచారం అధికార పార్టీకి ఎస్ మేము కూడా సిద్ధం అంటున్నాం. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎవరికైతే మనం ఎంపీలకి గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు నల్ల చట్టాలను తెచ్చారో ఆ ఎంపీ ఇళ్లను ముట్టడిద్దాం రండి. ఆ శాసనసభ్యులకి ఇళ్లను ముట్టడిద్దాం రండి. 100 మంది 200 మంది సభలు సమావేశాల అనంతరం మళ్ళా తిరిగి మన కార్యక్రమాలకు ఏ కార్యాచరణ చేస్తున్నాం? ఇది ఇంతకు ముందు నర్సరావుపేట డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, ఇందాకనే వచ్చారు ఎస్బీ ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. స్వతంత్రంగా ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఇది ఎలాదా ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత మన పోరాటం ఏంటి అనేది వాళ్ళకి తెలియదా? సభలకే పరిమితం అవుతున్నావా? సమావేశాలకే పరిమితం అవుతున్నావా? అనంతరం సమావేశాల తర్వాత కార్యాచరణ తీసుకునే దాని మీద మాత్రమే ప్రభుత్వాలకు భయం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని సోదరులు గమనించాలి. ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎప్పటికైనా ఇక్కడ పోటీ చేయాలనుకున్న 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్న ఒక ఎంపీకి అల్టిమేట్ జారీ చేద్దాం రండి కలిసి. మేమున్నాం సిద్ధంగా. దళిత సంఘాల నుండి, క్రైస్తవ సంఘాల నుండి, విత్ ముస్లిం సంఘాలతో కలిసి ప్రయాణం చేయడానికి మేమున్నాం సిద్ధంగా రండి. వాళ్ళు ఇళ్లను ముట్టడిద్దాం రండి. వెళ్తుంది ప్రభుత్వానికి భయం వెళ్తుంది. అలా కాకుండా మాట్లాడేస్తాం, వెళ్ళిపోతాం, కార్యాచరణ శూన్యం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రావాల్సిందే. ఈ ప్రజాక్షేత్రంలోకి రావాలని సంసిద్ధులై ఉన్నాం కాబట్టే ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మానవాహనాడు మాలలకు మాత్రమే కాకుండా, ఎంఆర్పిఎస్ మాదిగలకు మాత్రమే కాకుండా, ఎంఐఎం పార్టీ ముస్లిమ్స్కి మాత్రమే కాకుండా ఈరోజు సమానత్వం కోసం ఏ పేదోడికి అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడుతూ ఉన్నాం. కానీ ఐక్యత లోపిస్తుందనేటటువంటి విషయంలో ఖచ్చితంగా ఇది బలంగా నమ్మాల్సినటువంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో పాటు ఈరోజు మనం 1 గంటకి మనం మసీదు ఉంది కాబట్టి నమాజ్కి వెళ్తాం. కానీ మంచి విషయం మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే అందరూ ఉండటం వల్ల ఈ విషయం అందరి దృష్టికి వెళ్తుంది. ఇది నా సలహా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మన దేవుళ్ళు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ 1 గంట ముందుగా స్టార్ట్ చేసుకోవడం వల్ల. నంద్యాల జిల్లా పాపిలి మండలం గార్లదిన్న గ్రామంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అమ్మవారి జాతరలో ఆ గ్రామానికి చెందిన వీరయ్య అనే మాదిగ వ్యక్తి పాల్గొని డ్యాన్స్ వేస్తుండగా ఆ గ్రామానికి చెందిన అగ్రకులస్తుడు చీమ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మరికొంతమంది కలిసి, నీవు మాదిగ కులంకు చెందిన వాడివిరా, మేము పాల్గొన్న జాతరలో నీవు ఎందుకు పాల్గొనుచున్నావు అని విచక్షణరహితంగా కొట్టి అసభ్యకరంగా కులం పేరుతో దూషించి అవమానపరిచి రాళ్లతో కొట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారంగా విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 307 కేసును కూడా నమోదు చేయాలని, మాదిగ వీరయ్య అనే వ్యక్తి కుటుంబానికి ప్రస్తుతం వెంటనే న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ఆ జిల్లాలో మరలా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈరోజు నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి గారైన సరోజిని రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడమైనది. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బొంగ సంజయ్ మాదిగ గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో 2 రోజుల క్రితము నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్న గ్రామంలో గత 2-3 రోజుల క్రితము ఒక జాతర అమ్మవారు జాతర ఉత్సవాల్లో మాదిగ కులానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి పాల్గొన్నాడని ఆ గ్రామంలో రెడ్లు సీమ సుధాకర్ రెడ్డి అనే అతని అనుసరులు కొంతమంది రెడ్డిస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నువ్వు మా జాతరలో పాల్గొంటావు అనేసి మాట్లాడి అతని మీద విషకరంగా దాడి చేసి గాయపరిచి అసభ్యకరంగా మాట్లాడి కులం పేరుతో దూషించిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సింది కదా. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు నర్సరావుపేట ఆర్డీఓ గారికి మెమోరాండా ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో సమర్పించడం జరిగినది. దీనిలో ముఖ్య ఉద్దేశము
ఈ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఎప్పుడు దళితులను లక్ష్యం చేసుకుంటూ దళితుల మీద దాడులు, మాదిగల మీద భయంకరమైన దాడులు చేసుకుంటూ వస్తుంది. ప్రశ్నించేవాడి మీద అక్రమ కేసులు బనాయించుకుంటా చివరికి మీడియా సోదరులు, మీడియా మిత్రులు వాళ్ళు రాస్తేనే ఈరోజు 4 గోళ్ల మధ్య జరిగే సంఘటన కూడా న్యాయం జరుగుతుంది కొంతమందికి. ఈ పల్నాడు జిల్లాకి ఎంతోమంది చాలామంది మామూలుగా అర్జీలతో వస్తుంటే వాళ్ళ మీడియా వాళ్ళ సోదరులు వాళ్ళ స్టేట్మెంట్ వల్ల కూడా కొన్ని కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అలాంటి మీడియా వాళ్ళు కూడా మొన్న జరిగిన అమరావతి ఇసుక రీచ్లో జరిగిన దాడిని కూడా మేము మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని కూడా ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము ఖండిస్తున్నాము. అలాగే ప్రశ్నించే వారిపై దాడులు, చివరికి మీడియా సోదరులు కానీ దళితులను లక్ష్యం చేసుకుంటా అధికారాలను అడ్డం పెట్టుకొని అగ్రకులస్తులు మొత్తం కలిసేసి ఈ రాష్ట్ర ఏర్పడ్డాక మాదిగలనే టార్గెట్ చేస్తూ జరుగుతూ వస్తుంది. దీని తరపున ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున ఒకటే చెబుతున్నాము, ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా చట్టం వెంటనే చర్య తీసుకొని అక్కడ జరిగిన ఘటన మీద వాళ్ళల్లో 7 దోషులని తెలిసిపోయింది. 7 మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అలాగే 307 వెంటనే అమలు చేయవలసింది కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబం ఏరే మాదిగనే కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వెంటనే ఆదుకొని అక్కడున్న లా అండ్ ఆర్డర్, అక్కడున్న జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి, అక్కడ అలాంటి ఘటనలు ఆ జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో అలాంటి జరిగితే రాష్ట్ర అధ్యక్షులు చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని సభాముఖ్యంగా ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేడ్చల్ జిల్లా బోడుపల్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని 3వ రోజు స్థానిక ధర్నా పాల్గొన్న మహిళలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టిన యాజమాన్యం స్థలం తమదని, ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్లో ఎక్సైజ్ మినిస్టర్కి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మహిళల ఆవేదన. 3వ రోజు ధర్నాకు ముందు కమిషనర్, మేయర్ని కలిసిన అపార్ట్మెంట్ కాలనీ వాసులు కమిషనర్ వైన్స్ వద్దకు వచ్చి పరిశీలిస్తామని చెప్పి కమిషనర్ అక్రమ కట్టడంలో నిలిపిన వైన్స్ వద్దకు రాకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు వైన్స్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మాతో పాటు మీరు కూడా ఎండలో మాతో పాటు టైం స్పెండ్ చేసి మేము వెళ్తే కమిషనర్ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి మాతో చాలా స్పెండ్ చేశారు. మీ సపోర్ట్ మాకు వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మీ సపోర్ట్ మాకు మొత్తం ఉండాలని మేమందరం లేడీస్ తరఫున, మా అపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మార్నింగ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అసలు నోటీస్ ఇచ్చాము అని అన్నారు. వచ్చిన కమిషనర్ కొత్త అతను కాబట్టి తనకి కేసు అంతా తెలియదు, అతనికి స్టడీ చేయడానికి 2 days అని అన్నారు. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేసాము. రాకపోతే మళ్ళీ మేము అంతనము బై వాక్ ర్యాలీ వెళ్ళాము. అక్కడికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఆయనను మాతో పాటు తీసుకొని వస్తే ఆయన మొత్తం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాంక్ వరకు అంతా చూశారు. 2 days టైం అడిగారు, చెక్ చేసి చెప్తానన్నారు. 2 days తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 3rd day కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మళ్ళీ మేము ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మేము ధర్నాకి దిగుతామని మేమందరం ఏకదాటిగా చెప్తున్నాము. మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేమే పవర్, మా సెక్యూరిటీ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం వైన్ షాప్ క్లోజ్ అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. కానీ మేము 2 days వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో, వాళ్ళు ఏం చూస్తారో 2 days మేము ఆగుతున్నాము. 3rd day మాత్రం ఇంకా యాక్షన్ దీనికంటే చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు ఇంకా ఇక్కడ ఉంటుంది, రోడ్డు పైనే కూర్చుంటాం. అప్పుడు కూడా మాకు మీ సపోర్ట్ కావాలి. అప్పుడు కూడా మీరు అందరు ఇక్కడికే రావాలి. ఈరోజు ధర్నా చేపట్టి 3 రోజులు ఈ సింధూర వైన్స్ని తొలగించాలని చెప్పని 3 రోజుల నుంచి ఎస్పీ అపార్ట్మెంట్ మహిళలే కానీ మరి అందరు కలిసి విద్యార్థుల సంఘాలే కానీ అన్నీ కూడా ధర్నా చేసినాయి. దానిలో స్పందించి మరి కమిషనర్ గారు విజిట్ చేసి మొత్తం కూడా పరిశీలిస్తే
వాళ్ళకున్నది దొంగ పత్రాలు పెట్టి అనుమతి తెచ్చుకున్న వ్యక్తికి 700 గజాలు ఉంటే 3000 గజాల్లో నిర్మాణం చేసిన సంగతి ఇవాళ కమిషనర్ గారు ప్రత్యేకంగా విజిట్ చేసి చూసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక ఇటుక కూడా పెట్టొద్దని చెప్పని మొత్తం వీడియో కూడా తీసుకోపోవడం జరిగింది. ఆదేశాలు కూడా మా ముంగటే చెప్పినాడు టీపీఎస్ గారికి, ఇక ఫర్దర్ పని కావద్దని చెప్పని 2 రోజులు నాకు అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ నెల కింద మేము షోకాస్ నోటీస్ ఇష్యూ చేసాం, అక్కడ నిర్మాణం అని నోటీస్ ఇష్యూ చేసాం. ఫైనల్ డిమాలిష్ నోటీస్ ఇచ్చేసి మేము డిమాలిష్ చేస్తాం అని చెప్పని హామీ ఇచ్చి కమిషనర్ గారు ఇడికి బయలుదేరినారు. మేము ఇడికే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఈఎస్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉందంట. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ 2 రోజుల తర్వాత ఈ యొక్క వైన్ షాప్ మీద తుది నిర్ణయం తీసుకోకపోతే వరంగల్ హైవే నిర్బంధించడానికి సిద్ధం, కేసులు పెట్టించుకోవడానికి సిద్ధం. మా మాన ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మేము ఏం దాకా పోతాం. ఖచ్చితంగా వరంగల్ హైవే నిర్బంధిస్తాం. ఈ యొక్క కార్పొరేటరు ఈ బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వ్యక్తి కాబట్టి మరి ఇంత తాసారం చేస్తున్నారు. మరి మేము కూడా ఈ షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేసిరని అడిగే క్వశ్చన్ కూడా మాకు ఉంటుంది కాబట్టి ఆనాడు మేము క్వశ్చన్ చేయడానికి వస్తే అదే గోడకి అన్నపూర్ణ కిచెన్ అని చెప్పని, ఇది కిచెన్ సెంటర్ అని చెప్పి మాయమాటలు చెప్పి రాత్రి గోడలు కొట్టి మరి ఈ విధంగా అక్రమ వైన్స్ పెట్టినారు. మరి ఆ ఒక హౌస్ నంబరు ఇష్యూ చేసిరని చెప్పని కోర్టుకు చెప్పినారు. ఆ హౌస్ నంబరు కూడా దొంగ నంబరు అని చెప్పి తేలింది. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి మేము పొద్దున వెళ్తే ఆ హౌస్ నంబరు మా రికార్డులో లేదు అని చెప్పన్నారు. ఖచ్చితంగా ఈ సింధూర వాయిన్స్ ఈడికేని తరలించే వరకు ఈ ఉద్యమం అంతా కొనసాగుతుంది. ఏం దాకా మేము పోతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సరస్వతి విద్యాలయం కరస్పాండెంట్ తొర్రు విష్ణు సోమవారం రోజు ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి సుమారు 5,000 రూపాయల విలువ గల పుస్తకములను పాఠశాల ప్రార్థనా సమయంలో బహుకరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయం మనోవికాసానికి దోహదం చేస్తుంది కనుక ప్రతిరోజు విద్యార్థులు గ్రంథాలయం సందర్శించాలని, పుస్తక పఠనం చేయాలని కోరారు. అదేవిధంగా రేపటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందజేయనున్నట్లు వారు తెలిపారు. అడగగానే 25,000 ఎంతో అన్నాం. తర్వాత ప్రతి సంవత్సరము మీ గ్రంథాలయానికి 5 నుంచి 10,000 ఇద్దాం, పుస్తకాలు కొందాం, పుస్తకాలతో నింపేద్దామన్నా. లోకంలో చాలామంది డబ్బులతో బిల్లులు నింపారు, మనం మాత్రం పుస్తకాలతో నింపేద్దాం. పుస్తకాలతో నింపేద్దామా? ఓకే. చాలామంది ఒక్కరిద్దరు ఏదో చెప్పులు లేకుండా అక్కడ పడుతున్నారు, అందరికీ చెప్పులు ఉన్నాయి. ఆ పాప పేరు ఏం పేరు రాని పేరు శివమ్మకి ఇప్పుడే చెప్పులు కొనియంగా. ఓకే, సంతోషం. ఇంకేమైనా కావాలా మీ అందరికీ? నేను మీలాగే ఇక్కడే ఇదే మట్లో ఆ పాపలాగానే చెప్పులు లేకుండా తిరిగినా, ఇక్కడే చదువుకున్నా, ఈ ఊళ్ళోనే చదువుకున్నా, ఈ బలిలో చదువుకున్నా, ఈ మట్లనే పెరిగినా. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు, నేను కష్టపడితే సాధించలేదంటే ఏమీ లేదు. కష్టపడి ఇష్టంగా చదివితే ఎక్కడికైనా పోవచ్చు. మనం చేసే పని మీద ఇష్టం ఉండాలి, చదువు మీద ఇష్టం ఉండాలి, ఇష్టానికి కొంచెం కష్టపడాలి. కష్టపడితే మనం ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. భవిష్యత్ తరాలలో మనం హైదరాబాద్ దాకా పోవాల్సిన పనులకు పోవచ్చు, మన ఆత్మకూరు చుట్టుపక్కల ఎక్కడో దగ్గర ఇండస్ట్రీస్ రావచ్చు, మనందరికీ ఇక్కడే ఉపాధి రావచ్చు. హైదరాబాద్ కూడా బాగా పెద్దగా అయిపోయింది కదా. సో మీరు కావాల్సింది ఏంది? మీకు చదువు, డిగ్రీనా, పీజీనా, మీరు ఏం చదవాలని ఉంటుంది. అందరూ ఎంపీసీ చదవాలని ఏం లేదు. బైపీసీ చదవచ్చు, తెలుగు చదవచ్చు, ఇంగ్లీష్ చదవచ్చు. ఏ చదివినా చదువులో పట్టుత్వం, చదువులో పర్ఫెక్ట్. ఆ చదువు దానికి 99% మనం న్యాయం చేయగలిగితే ఆ చదువులోనే పైకి వెళ్ళొచ్చు. అందరూ ఇంజనీర్లే పైకి వెళ్ళలే, అందరూ డాక్టర్లే పైకి వెళ్ళట్లే, మామూలుగా పనిచేసిన కూడా పైకి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? వాళ్ళు ఇష్టంతో చేస్తారు కాబట్టి మనం కూడా ఇష్టంతో చేయాలి. ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి, కష్టపడి చేయాలి, అప్పుడు పైకి వెళ్తాం. ఎనీహౌ, థ్యాంక్ యూ. మీ అన్న ఇది మన 10వ తరగతి పిల్లలకి ఒక 5,000 రూపాయలు ఇద్దామన్నా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయించండి. ఓకేనా? రైట్, చెప్పండి. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ రామ్ దేవాలయం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా యువకులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ఎస్ యువ నాయకుడు కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమాలకు యువకులంతా ముందుండి నిర్వహిస్తున్నందున నా ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో యువత అంతా మంచి మార్గంలో నడిచే విధంగా ఉండాలని ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని యువకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని కార్తిక్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజికవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన సినీ నటుడు సోను సూద్ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి హరిజనవాడ బస్తీలో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శంషాబాద్కు చెందిన సామాజికవేత్త సిద్దురెడ్డి ₹1,00,000 నిధులు కేటాయించి అధునాతంగా పునర్నిర్మించారు. తాను జన్మించిన గ్రామానికి సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల భవనాన్ని సిద్దిరెడ్డి కోరిక మేరకు ఇంతటి మహాకార్యానికి దేశ సామాజికవేత్త సినీ నటుడు సోను సూద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఒక 5 మాత్రమే ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తామండి. టీచర్స్ ప్లీజ్ పిల్లల్ని చూసుకోండి. ఒక 5 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఉంటుంది. మిగిలిన వాళ్ళకంతా కూడా కింద ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి ఇస్తారు. ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక కౌన్సిలర్ మేకల వెంకటేష్ గారు, అదేవిధంగా స్థానిక వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ గారు, స్థానిక చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్, అదేవిధంగా వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి బుచ్చమ్మ గారు, ఇంకా స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు, పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, అదేవిధంగా స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, స్థానిక ప్రధానోపాధ్యాయులు, వారి యొక్క సిబ్బంది, అదేవిధంగా బాలబాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మనం నూతనంగా నిర్మించినటువంటి భవనాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కేవలం ఒకే ఒక తరగతి గది ఉండేది. అదేవిధంగా ఆ తరగతి గదిలోనే 5 తరగతుల విద్యార్థులు ఒకే గదిలో చదువుకోవడం. और यही कहना चाहूंगा कि एक ही एम है, ज्यादा से ज्यादा स्कूल खुले, ज्यादा से ज्यादा गरीब लोगों को एजुकेशन मिले. मेडिकल में किसी को हेल्प चाहिए, आंध्रा तेलंगाना में सोनू सूद एंड चैरिटी फाउंडेशन हमेशा खड़ा हुआ है. और जस्ट वांट टू टेल एवरीवन कि अगर आप कंट्री के लिए कुछ करना चाहते हैं, ट्राई टू सपोर्ट एज मेनी स्कूल एज वी कैन. दिस इज जस्ट द बिगिनिंग. और जितने भी स्कूल्स होंगे वी विल मेक श्योर कि हम लोग सबको सपोर्ट करके आंध्रा तेलंगाना में एजुकेशन को और भी अच्छा करेंगे. थैंक यू सो मच. थैंक यू दादा. थैंक यू. और यही कहना चाहूंगा कि एक ही एम है, ज्यादा से ज्यादा स्कूल खुले, ज्यादा से ज्यादा गरीब लोगों को एजुकेशन मिले. मेडिकल में किसी को हेल्प चाहिए, आंध्रा तेलंगाना में सोनू सूद एंड चैरिटी फाउंडेशन हमेशा खड़ा हुआ है. और जस्ट वांट टू टेल एवरीवन कि अगर आप कंट्री के लिए कुछ करना चाहते हैं, ट्राई टू सपोर्ट एज मेनी स्कूल एज वी कैन. दिस इज जस्ट द बिगिनिंग. और जितने भी स्कूल्स होंगे वी विल मेक श्योर कि हम लोग सबको सपोर्ट करके आंध्रा तेलंगाना में एजुकेशन को और भी अच्छा करेंगे. थैंक यू सो मच. थैंक यू दादा. थैंक यू. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అధికారికంగా జరుపుకునే దేవాలయంలో చిలుకూరి బాలాజీ దేవాలయం ఒకటి. వందలాది మంది భక్తుల మధ్య ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషిని స్మరించుకుంటూ
ఛత్రపతి శివాజీ యొక్క చిత్రపటం మరియు మునివాహన విగ్రహంతో 2 ప్రదక్షిణలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ వారసత్వ రాష్ట్ర సరిహద్దులను అధిగమించింది. మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా గౌరవించబడ్డాడు. అతను తన ప్రగతిశీల ఆలోచనలు, మత సహనం మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత కోసం అతను విద్యను సమర్థించాడు. మరాఠీ మరియు సంస్కృతం వంటి భాషలను ప్రోత్సహించాడు. అదేవిధంగా బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించాడు. అతని విధానాలు అందరినీ కలుపుకొని అన్ని విశ్వాసాలు మరియు సంఘాలను గౌరవించేవి. శివాజీ కలలుగన్న అయోధ్య శ్రీరామమందిర పునర్నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావడం వల్ల ఈ సంవత్సరం మరింత శుభప్రదమైనదని ఆయన తెలిపారు. చాలా విశేషమైన రోజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి. సనాతన ధర్మాన్ని ఒక ఆదిశేషుడిలాగా కాపాడినటువంటి మహానుభావుడు. జీవించింది కేవలం 50 సంవత్సరాలు. కానీ ఢిల్లీలో ఉండే ఔరంగజేబు వారి సైన్యానికి చుక్కలు చూపించినటువంటి మహానుభావుడు. ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో అంటే దక్షిణ భారత ప్రాంతంలో వారి యొక్క దండయాత్ర జరగకుండా ఆపినటువంటి మహానుభావుడు. చాలా చాకచక్యంతో సముద్రంలో, తీరంలో కూడా రక్షణ దళాన్ని ఏర్పించినారు. అన్ని మతాల వాళ్ళు సంతోషంగా జీవించేటట్టుగా రాష్ట్రాన్ని నడిపించిన వారు. తానాషాతో మైత్రి చేసుకొని, తానాషా కూడా ఇస్లాంకి చెందినటువంటి రాజు, కానీ సనాతన ధర్మానికి మూలాన్ని రక్షించేటట్టుగా ఇటు బీజాపూర్తో తానాషాతో కలిసి దక్షిణ భారతాన్ని కాపాడారు. కాబట్టి ఆ శివాజీ మహారాజ్ జయంతి చిలుకూరు బాలాజీ దేవాలయంలో వైభవంగా భక్తుల నడుమ ఆయన చిత్రపటంతో మునివాహనుడితో 2 ప్రదక్షిణాలు తిరగడం జరిగింది. ఈ రామరాజ్య స్థాపన, మొన్న రాముల వారి యొక్క రామమందిర నిర్మాణము, ఈ కళ, శివాజీ మహారాజ్ కళ, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలనే కళ నెరవేరినందుకు జై శ్రీరామ్. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ की